ఏం తిరిగితే తప్పేంటంట, అంత చక్కగా చేశాడు ఆయన, దాని తప్పట్టం ఎందుకంటాడు. అలాంటి వాళ్ళు ఈ పదజాలాన్ని అంగీకరించరు. పైగా ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నాడు అనేది వచ్చింది దీనికి. ఈ అది ప్రతి నెల పింఛన్ టైంలో ఏదో రూపంలో వెళ్తున్నారని. జగన్ అది కూడా చేయలేదుగా, మరి చేయలేదు అనేదే అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి. కాబట్టి పదజాలం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే జగన్కు ఉంది. మరి చేసుకుంటాడో లేదా ఆయన ఇష్టమే. కాదు అంటే ఆవేశం లేదంటే కోపంలో మాట్లాడేస్తున్న మాటల, అంటే ఒక్కొక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేరు అంటారు కదా, ఇవి రేపొద్దున ప్రజల్లో బలంగా వెళ్తే ఈయనకే నష్టం కదా, వైసీపీకే నష్టం కదా. అంటే ఇక్కడ రివర్స్ ఉంది. యాక్చువల్గా జగన్ని చంద్రబాబు, లోకేష్, పవన్ తిట్టే తిట్లల్లో 10వ వంతు జగన్ తిట్టేది. 10వ వంతు కూడా లేదు, 1వ వంతు అనాలి. వాళ్ళు తిట్టే ఎట్టుంటది, సైకోగాడు వాడు వీడే ఉంటది. సైకో అనే పదం వాడకుండా వాళ్ళు ఎప్పుడు వాడరు, రాక్షసుల కింద చూపెడుతుంటారు. ఆ అసహనాన్ని జగన్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అప్పుడప్పుడు. కానీ వాళ్ళేంటి తెలివిగా ఉపన్యాసంలో భాగంగా మాట్లాడేసినట్టు మాట్లాడేస్తారు. దాన్ని ఒక రొటీన్ అలవాటు చేసేసారు జనానికి. అంతే. దాన్ని ఖండించే విధం వైసీపీ దగ్గర లేదు. అంటే అక్కడ ఉపన్యాసంలో జగన్ తిట్టకపోతే ఆ ఉపన్యాసానికి మజా ఉండదు, ఎవరో వినరు, అది హైలైట్ అవ్వదు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఈయన ఎప్పటికైనా తెలుసుకోవాల్సింది, మీడియా, సోషల్ మీడియా ఇవేమీ లేకపోయినా నేను గెలిచానని ఆయన అనుకున్నాడు 19లో. ఇప్పుడు మారినట్టున్నారు, కొంచెం మారారు, ఇంకా చాలా మారాలి. ప్రింట్ మీడియాని ఇవాళకి కూడా తన సాక్షి తప్పించే ఉంది. టీవీలో